చూడండి, ఇగో మా హస్బెండ్ కర్రీ చేస్తున్నాడు. ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ అనుకుంటున్నారు? నాటుకోడి కర్రీ. సో మా ఆయన ముందుగా ఏం చేశాడంటే, ప్రాసెస్ చెప్తా వినండి. ముందుగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలని ఫ్రై చేస్తుండు. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కలుపుతాండు. అది మీకు కనిపించదు, ఎందుకంటే కనిపిస్తుంది, కనిపించిందో లేదో నేనైతే చూడలేదు. మా ఆయన అడ్డుకున్నాడు. అగో ఇప్పుడు అవి కలిపిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసిండు. టమాటాలు వేసిన తర్వాత అసలు అల్లం పేస్ట్ ఫ్రై అయిందో లేదో నన్నైతే బాగా అంటాడు. ఇప్పుడు ఫ్రై అయిందో లేదో కానీ ఆ టమాటాలు అయితే వేసిండు. ఎప్పుడైనా చేయాలంటే ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటానికి నేను ఇలా రికార్డ్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు చేసుడు రాదు ఎప్పుడు. నేను చేసి పెడతా అంటే అన్నాడు. ఈ ఆడికి తీరింది మా ఆయనకు. టమాటాలు వేసిన తర్వాత అవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదట. కారం వేస్తాండి. ఇక కారం ఒక చెంచాడు. కారం వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మళ్ళీ కారానికి. ఇప్పుడు ఏమేస్తాడు? పసుపు వేస్తాడు. పసుపు డబ్బా ఇది. పసుపు ఒక చెంచాడు వేసిండు. ఎంత వేసిండు? మమ్మల్ని అయితే అంటాడు ఏమనంటే, కర్రీ ఎల్లో కలర్లో ఉండొద్దు, పసుపు తక్కువ వేయాలి అని. ఈరోజు చూద్దాం ఆయన కూర ఎట్లున్నదో మరి. ఎల్లో కలర్లో ఉంటే చెప్తా అప్పుడు సంగతి. మా చిన్నది నేను ఎట్లా చేస్తాను అనేది ఇక్కడ చూస్తాను. ఇక్కడ చీకటి ఉన్నది, కనిపించట్లేదు. కర్రీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసి పెడతా మీకు. ఆగు మమ్మీ, డాడీ చికెన్ చేస్తాడు ఈరోజు. రుచికరమైన భోజనం అట. డాడీ ఎట్లా చేస్తాడో మరి చూద్దాం. పాట కూడా వేసుకుంటాండి. ఇంకా వీడియో తీయకముందు డ్యాన్స్ కూడా చేసిండు ఫుల్గా, కానీ అది మిస్ అయిపోయినా. నాకు గుర్తు రాలేదు అప్పుడు వీడియో తీద్దామని. ఇక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. పట్టించిన మసాలా కూడా ఎక్కడో ఉండే. ఎతకాలనైతే ఎతకాలే కదా, ఆరెంజ్ డబ్బాలో ఉంటుంది, అక్కడనే ఉన్నాయి. ఓకే, కూర కలుపుతూనే ఉండు, కలుపు లెక్క కలుపుతాండు. నాకేమని చెప్పిండంటే, నువ్వు మీ కర్రీలో ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు కనిపిస్తాయి, నా కూరలు అసలు అవేం కనిపించాయి అని చెప్పిండు. ఇప్పుడు ఒక్క పచ్చిమిరపకాయను, ఒక ఉల్లిగడ్డను, ఒక టమాటోను దొరకాలే, అప్పుడు పెళ్ళి చేస్తా మా ఆయనకు. ఏందిరా ఇక మళ్ళీ పోతాండు. సో ఇప్పుడు మా ఆయన మళ్ళీ కలుపుతాండు. చికెన్ వేసినావా? ఓయ్, చికెన్ వేసినావా? సో ఇక ఇప్పుడు చికెన్ వేసి కలుపుతాండు. చికెన్ వేసిన తర్వాత కలిపిన తర్వాత మరి ఎన్ని గ్లాసుడు వాటర్ పోస్తాడో తెలీదు నాకు కూడా. సో ఎప్పుడు ఇదే ప్రాసెస్లో ఇక చేస్తాను నేను. ఈయన ఈరోజు కూర అదరగొడతాడో అదిరిపోయేటట్టు చేస్తాడో తెలియదు నాకు, మరి చూద్దాం. కలుపుతా ఉన్నాడు. కలిపి ఆగుతాడు. ఏందిరా, మా పాపకు నిద్ర వస్తున్నట్టుంది.
సో ఇక కాసేపు నూనెలో ఉడికించుకున్న తర్వాత ఇక వాటర్ పోసిన తర్వాత ఇక ముక్కలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుడు, మసాలాలు మనకు కావాల్సిన వేసుకొని. మేము ఒక దీంట్లో తేడా చేసేది ఏంటిది, ఉల్లిగడ్డని పచ్చిమిరపకాయలని నూనెల ముందు ఫ్రై చేసుకోము. టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డని ఒకటేసారి వేసుకుంటాం. ఇదే మాకు ఆయనకున్న తేడా. కానీ ఏదో స్పెషల్గా చేస్తాను ఎగురుతాడు. చూద్దాం ఏం స్పెషల్గా కనిపిస్తుందో కూర. మరి మా అత్తమ్మ చేసిన దానికన్నా మంచిగా ఉంటుందో లేకపోతే అసలు తినేటట్టు ఉంటుందో ఉండదో నాకు డౌటే. కానీ చూద్దాం. ఓకే మరి బాయ్ బాయ్ టాటా. కర్రీ అయిన తర్వాత నేను రిజల్ట్ ఎట్లున్నది అని పెడతా. ఓకే.